నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. రుబియో టూర్ ఇప్పుడు కీలకంగా మారింది. ఇండియాకు వచ్చిన రూబియో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలు పెడతామని అన్నారు రూబియో. త్వరలోనే అమెరికాకు చెందిన వాణిజ్య శాఖ టీం భారత్లో పర్యటిస్తుందని తెలుస్తోంది. అమెరికాతో భారత్ స్నేహం మెరుగవుతుందా, భారత్తో వాణిజ్యం పెరుగుతుందా, రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లోని అసమానతలను సరిచేస్తారా, అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కుదురుతుందా, అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో భారత్కు ఎందుకు వచ్చారు, భారత్తో ఎలాంటి సంబంధాలపై చర్చలు జరుపుతూ ఉన్నారు, అదేవిధంగా చైనా పాకిస్తాన్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుంది, అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. ఇక మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో ఇప్పుడు ఇండియాలో పర్యటిస్తూ ఉన్నారు. జయశంకర్ తో కూడా ఆయన మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్ లో కూడా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ టీం నుంచి అందిస్తారు. ఓటు ఆశ. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఒక డౌట్ అయితే అందరిలోనే నెలకొంది. సో ఏదైతే మార్క్ రూబియో ఇక్కడికి వచ్చారు, పర్యటించారు, ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆగ్రాకు కూడా చేరారు. ఆగ్రా చేరుతున్నప్పుడు ఈ వారికి సంబంధించి కొంచెం మాట్లాడారు. దౌత్యం అనేది బ్యాడ్ అంటే వేరేగా తీసుకోవడానికి లేదు, తొందరపడి ట్రంప్ అయితే ముందుకు వెళ్ళే ఆలోచన కూడా లేదు అని చెప్పారు. సో ఈ దౌత్యానికి సంబంధించి నడుస్తోంది శాంతి చర్చలు అనేది. ఇక మన ఇండియాకి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, ఏదైతే విదేశీ వ్యవహారాలకు సంబంధించి మంత్రి జయశంకర్తో కూడా మాట్లాడారు కాబట్టి ఏ అంశాల గురించి మాట్లాడారు, ఇప్పటి నుంచి ఏ విధంగా ఏదైతే క్లాష్ మనం ముందు నుంచి మాట్లాడుకున్నాం కదా, అనేక డిబేట్లు అనేక సందర్భాల్లో మాట్లాడాం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒక పక్కన స్నేహం అంటారు, మరొక పక్కన టారిఫ్లు పెంచుతూ ఉంటారు, ఒక పక్కన స్నేహం అంటారు, ఇక్కడ నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటారు. మొన్న పాక్లో ఏదైతే దౌత్యానికి సంబంధించి చర్చలు జరిగాయో ఇస్లామాబాద్ వేదికగా, దానికి సంబంధించి కూడా ఇండియా ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు మార్క్ రూబియో. ఇంత జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి వాణిజ్యపరంగా ముందుకు వెళ్దామని చెప్తున్నారు. వీసాలకు సంబంధించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. భారం ఉండకపోవచ్చు కానీ కొంచెం ఒత్తిడి అయితే ఉండొచ్చు అనే విధానంతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు, గత నుంచి అనేక సందర్భాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మార్క్ రూబియో ఇండియా టూర్ కి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుతున్నారు. జయశంకర్తో కూడా భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు కూడా అనేక విషయాలు ప్రస్తావించడం తెలుస్తుంది. ఒకటి వాణిజ్యానికి సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటాం, మన ఇండియాకి కావాల్సిన అది కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు రాబోయే రోజుల్లో, ఇండియాతో ఏ విధంగా యుఎస్ కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. అచ్చా గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 4 రోజుల పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మొన్న 23 నాడు వచ్చారు. రేపు సాయంత్రం దాకా ఉంటారు మన దేశంలో. మొదటగా ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు. ఆ తర్వాత జయశంకర్ గారితో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. నేను ఇవాళ ఆగ్రాకి వెళ్తున్నాను. రేపు చివరి రోజు నిన్న కలకత్తాకి వెళ్ళారు. కలకత్తాలో చర్చిని సందర్శించారు. దాంతోపాటు దాంతో రేపు క్వాడ్ దేశాల మన సమావేశం జరగబోతుంది. విదేశాంగ మంత్రి సమావేశం జరుగుతుంది. తెలుసు మీ అందరికి. క్వాడ్ అంటే అమెరికా, మనకు ఆస్ట్రేలియా, అట్లాగే మనకు ఇండియా, మన జపాన్, ఈ 4 దేశాల చతుర్భుజి అంటాం మనం. క్వాడ్ దేశాల సమావేశం, విదేశాంగ మంత్రి సమావేశం రేపు జరగబోతుంది. అంటే ఒక రకంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆచమాత్యం కాదు, వస్తూనే ఒక రకంగా పాజిటివ్ దాంతో వచ్చారు. యాక్చువల్ గా ట్రంప్ అంత దూకుడు కాదు. ఇప్పుడు విదేశాంగ మంత్రుడు మన జయశంకర్ గారు కానీ, మార్క్ రూబియో కానీ దూకుడు మాట్లాడుతున్న వాళ్ళు గారు ఓపిక్గా సబర్కా పని మీటా రహత అన్నట్టు వాళ్ళు ఓపిక చేస్తారు. విదేశీ సంబంధాల ఆశామాషి కాదు, ఏది పడుతుంది మాట్లాడడానికి గురించి ట్రంప్ మాట్లాడితే చెల్తారు ఒక్కోసారి, కానీ విదేశాంగ మంత్రి మాట్లాడితే చెల్లదు. కనుక ఆ రకంగా 4 రోజుల పర్యటనలో ఆశాహ దృక్పథం నేను కనపడుతున్నాను. ఎందుకంటే వారు వచ్చింది 4-5 అంశాలు. ఒకటేమో మన క్వాడ్ దేశాల ఆశయాలు సాధించడానికి వీలుగా, అంటే యాక్చువల్గా క్వాడ్ దేశాల ఏర్పాటే ఒక మంచి సైనిక ఒప్పందం కాదండి. అప్పుడు 2024లో పెద్ద ఎత్తున మన సునామీ వచ్చిన సందర్భంలో జపాన్ మాజీ ప్రధానమంత్రి, ఇప్పుడు ఆయన ఆలోచించిన విధంగా ఎప్పుడైనా అంటే మనకు పసిఫిక్ హిందూ మహాసముద్రాల మధ్య ఒక అవగాహన ఉండాలి. లేకపోతే అప్పుడు చూసాం కదా, అక్కడెక్కడనో సునామీ వస్తే మొత్తం అంత భూకంపం వస్తే సునామీ మనం ముంచేసింది కదా. సముద్ర పరంగా 2 సముద్ర వాటాల్లో ఒక ఒప్పందం కావాలని కోరుతున్నారు. అంటే ఆర్థిక సహకార, సాంఘిక సంబంధాలు, సామాజిక సంబంధాలు పెంచాలని చూస్తున్నారు. సైనిక చర్యలకు సంబంధం లేదు. కనుక దానిలో భాగంగానే ఈ క్వాడ్ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం కూడా రేపు పెట్టుకున్నారు. అది మంచిది అనుకుంటుంది. దాంతోపాటు
2025లో చాలా ఒడిదొడుకులు వచ్చినాయి మనకు అమెరికాకు మధ్య. సుంకాల పెంపు యుద్ధం 2025 జనవరి నుంచి పెద్ద ఎత్తున మనకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 20 జనవరి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అంతకు ముందు 2 నెలల ముందు కూడా చూసాం కదా, ప్రపంచమంతా అల్లకల్లోనూ మనం కూడా మన భారతీయులతో సహా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విమానం ఎక్కిన వాళ్ళు దిగిపోయారు మధ్యనే. అంటే 20 తర్వాత వస్తే నీకు ఈ కాలేజీలో సీట్లు ఉండవు, చేసే ఉద్యోగాలు ఉండవు అంటే చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం మనం చూసాం. కనుక ఇప్పుడు వస్తే ఏంటంటే కొంచెం 25 బాగుపడ్డాయి అంటున్నారు. నా అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా ఆశ గారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధంలో పలాయనం చెత్తగిస్తుంది అమెరికా, కనుక మళ్ళీ భారతదేశం అవసరం వస్తుంది. అప్పుడప్పుడు పాకిస్తాన్ తో తెలుగు చేసినట్టు ఏ విధంగా చూడొచ్చు, పశ్చిమాసియా యుద్ధం ఈ స్థాయిలో నడుస్తున్నప్పుడు ఇప్పుడు మార్కో రూబియో ఇండియాకి రావడం, 4 రోజులు పర్యటన చేయడం, మాట్లాడడం, ఏదైతే విదేశీ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడడం, వాణిజ్యం సంబంధించి మాట్లాడడం, మరొక కామెంట్ కూడా చేశారు. మోదీకి ఇండియా అన్న మోదీ అన్న చాలా ఇష్టము, మోదీ అంటే ట్రంప్ కి చాలా ఇష్టము, అభిమాని అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు చూడొచ్చు? గతంలోనే చూసాం, ఆ తర్వాత యూటర్న్స్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ చేయడం ఏ విధంగా చూడొచ్చు? ఇండియా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకోవచ్చు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాణిజ్యానికి సంబంధించి మేము ముందుకెళ్తాం, ఇంత జనాభా ఉన్నటువంటి దేశం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు అమెరికా ఇప్పుడు కూడా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు ఇప్పుడు ఏ దేశం సరే. ట్రంప్ కొంచెం బోళాబాలా ట్రంప్ కనుక బయటపడుతుంటాడు ఎప్పుడు కూడా. ఆ రకంగా చెప్పాలంటే మిగతా వాళ్ళ డిప్లొమసీ నాకు లేదు, మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి వాళ్ళతో మనకి డీల్ ఈజీ అంటున్నాను. ఇప్పుడు డిప్లొమసీ ఉన్నవాడు లోపల కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే వాడితో కష్టం, కౌగిలించుకుంటూ కత్తులు తీస్తా అనే వాడితో ఈజీ. మన జాగ్రత్తలు మనం ఉంటాం అంటున్నాను. అందుకనే నేను ట్రంప్ ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడితే ఎదురుగా మాట్లాడేస్తారు, తర్వాత తప్పైతే వెంటనే వెనక్కి తీసుకుంటారు, యూటర్న్ కూడా తీసుకుంటారు అవసరమైతే. ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి పూర్తి కాబట్టి. అందుకని ఇటువంటి వాడితో పెద్ద మనకు నష్టం లేదంటుంది. అందుకనే ఇటు మోడీ ట్రంప్ స్నేహం ఇప్పుడు కొత్తది కాదు, మొదటిసారి ఆయన ఎన్నికప్పటి నుంచి. అనుకోకుండా మన భారతదేశానికి పాలకుడు ఒక్కరే ఉంటున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా 3వసారి మోడీ ఉంది. మధ్యాహ్న గ్యాప్ వచ్చింది. కనుక మొదటి నుంచి ట్రంప్ నా ఫ్రెండ్ అని మోడీ అంటున్నారు, మోడీ నా ఫ్రెండ్ అని బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ అంటున్నారు. చూస్తున్నాం ఏ విషయాన్ని మార్కో చెప్పిండు, ఏం తేడా ఉంది? ఆయన చెప్పకపోతే ఆయన శత్రువు అంటే మిత్రువు అంటేది కదా, ఇద్దరు ఒకటే అంటున్నారు, మాట ఒకటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ అనుభవానికి వచ్చే తత్వం బోధపడ్డట్టు ఇప్పుడు ముఖ్యంగా ఇంధన భద్రత మనకు అవసరం, వాళ్ళకు కూడా అవసరమే. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల యుద్ధం వల్ల ఒక రకంగా చెప్పాలంటే అమెరికా చాలా కునారిల్లు పోయింది. గతంలో ఇంధనాన్ని ఎప్పుడు వాళ్ళు కూడబెట్టుకొని, అంటే వాళ్ళు మన చమురు తీయకుండా బయట చమును వాడుకొని ప్రపంచంలో చమురు అంతా లేకుండా అయినప్పుడు మనం వాడుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎంతైనా ఉత్పత్తి చేస్తాం, మీ అవసరాలు మొత్తం తీరుస్తామని ఇంధన భద్రత కోసం మన దేశానికి వచ్చారు. అదొకటి. ఇట్లాగే మనకు సాంకేతిక భద్రత కూడా. మూడోది, ఇప్పటిదాకా అనేక రకాల ఆంక్షలు పెట్టింది కూడా వ్యాపారం వాణిజ్యం పెంచుకుందాం. వ్యాపార వాణిజ్య భద్రత, ఇంధన భద్రత, లేకుండా అట్లాగే సైనిక చర్య ఉంది కదా, దానిలో కూడా మాతో ఆయుధాలు కొనుక్కోండి, మీరు కేవలం రష్యాతో కొనకుండా మాతో కూడా ఆయుధాలు కొనుక్కోండి అని 4-5 ఒప్పందాలు విషయం చేస్తుంది. ప్రపంచ శాంతికి మన దేశం అంత మంచి దేశం లేదని వాళ్ళకి తెలుసు. కనుక ఇవన్నీ 4 అంశాలు పెట్టుకొని వాడు ఒప్పందాన్ని ముందుకు తీసుకొచ్చారు. చూడండి, వాడి దేశాల మధ్యన కొద్ది రోజులు పెద్దగా మన ఏటాన్ని మీటింగ్ లేకుండే, కానీ వాడు విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం మన దగ్గర పెడతామంటే అమెరికా మనకు ఇస్తేసి పొత్తుగుడ్డ అనిపిస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాతో అవసరం ఉంది, దానికి భారత్తో అవసరం ఉంది, జపాన్తో అవసరం ఉంది. జపాన్ రకంగా అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తుంది అమెరికా మీద. మీరు చెప్పినట్టు మేము ఆడమంటుండేది, ఎట్లా చైనా చెప్పినట్టు వింటది జపాన్ ఓ రకంగా చెప్పాలంటే. కనుక ఇవన్నీ చూసుకొని తాను భారత్ లో వ్యూహాత్మకంగా ఈ 4 దేశాల సమావేశం పెట్టాలనుకుంటాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇంధన భద్రతకు ఇవాళ తాము అమ్ముకోవడానికి ఇంధనం అమ్ముకుంటే తప్ప హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయినాయి. వాళ్ళ 6.5 లక్షల కోట్ల రూపాయల భారీ ఖరీదైన యుద్ధం చేసింది అమెరికా. అదే ఇరాన్ అట్లా కాదు, లక్షల కోట్ల రూపాయలతో యుద్ధం చేసింది. కనుక ఆ యుద్ధంలో పలాయనవాదం చిత్తగించిన అమెరికాకు ఇప్పుడు అదే ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తోంది. గతంలో జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత, ఏదైతే టారిఫ్లు విధించిన తర్వాత భారత్ కూడా ఎక్కడ లొంగలేదు. మనం ఆ విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎక్కడ మనం సెటిల్ చేసుకోవాలి, దిగుమతులు చేసుకున్న అంశాలను ఏ విధంగా చూడాలి, మనం ఏ విధంగా స్వదేశీ వస్తువుల్ని మనము డెవలప్ చేసుకోవాలనే విషయాల గురించి మాట్లాడుకున్నాము. టారిఫ్లకు సంబంధించి కావచ్చు, ఏ విషయానికి సంబంధించి అయినా కాలబేరానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మనం చూడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనే యుఎస్ఏ అని తిరిగి వచ్చి మాట్లాడే సందర్భాలు, టారిఫ్లు తగ్గిస్తామని చెప్పే సందర్భాలు లేదు, మేము ఈ విధంగా కాదు, మీరు మాకు మంచి స్నేహితులు సంబంధాలు, మళ్ళీ వచ్చి ప్రధానితో మాట్లాడము ట్రంప్ అనేది ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు వాణిజ్యం గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నది మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం. మధుసూదన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మధుసూదన్ రావు గారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మధుసూదన్ రావు గారు, మార్కో రూబియో చేసినటువంటి ప్రధాన కామెంట్ లో వాణిజ్యానికి సంబంధించి
సంబంధాలు మెరుగుపరుచుకుందాము, దాన్ని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాము, ఏముంది మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడదాము, మళ్ళీ బలం చేకూర్చుకుందాము. అట్ ద సేమ్ టైం మా బృందం కూడా ఇక్కడికి వస్తుంది, వాణిజ్య శాఖ టీం కూడా భారత్లో పర్యటించబోతుంది అంటున్నారు. ఎంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది, ఎంతవరకు నమ్మే ఆస్కారం ఉంది? నమ్మాలి. ప్రపంచ దేశాలు ఒక దేశం మీద ఒక నమ్మకం పెంచుకోవాలి. మనకు అగ్రరాజ్యం కాబట్టి ఆ దేశంతో కలిసి ఉండేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇవాళ అమెరికా కూడా భారతదేశం అవసరం కాబట్టి ఇవాళ మార్క్ రూబియో మన దేశం రావడం అనేది జరిగింది. వాళ్ళకు మనం ఎంత దూరం, వాళ్ళు మన కూడా అంతే దూరంలో ఉన్నారు. కారణం ఏంటంటే ఇండియా లేకుండా కూడా వ్యవస్థ వాళ్ళకి కూడా నడవనటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న చైనా కూడా పోయి వచ్చింది. ట్రంప్ వీరంతా కూడా చైనా పోయి కూడా అక్కడ వాణిజ్య ఒప్పందాలు, వ్యవసాయం మీద, టెక్నాలజీ మీద, చాలా వాటి మీద వాటి మీద కూడా వాళ్ళు డిస్కషన్ చేసి వచ్చారు. కానీ అక్కడ ఏం చర్చలు జరిగినాయి, ఏం ఒప్పందాలు అనేది మాత్రం బయటికి రాలేదు. మన దేశానికి దానికి సంబంధించి మన జయశంకర్ గారు కూడా 5 సూత్రాలను వారు ప్రవేశపెట్టారు. మన దేశం ఏం కోరుకుంటుంది, ఏమంటుంది, స్వేచ్ఛగా వాణిజ్యం చేయాలి, ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ అవసరాన్ని ఒక టెర్రర్ గా వాడకుండా, అంటే బ్లాక్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు, సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే ఒకరి దేశంలో ఒకరిది, వాణిజ్య పరంగా చాలా స్వేచ్ఛ వాణిజ్య విపణిలో మనం భాగస్వామ్యం కావాలి. ఈ విషయాలు చాలా అంశాలను జయశంకర్ గారు కూడా పెట్టినటువంటి సందర్భంలో అప్పుడే ట్రంప్ మన ఫోన్ చేసినట్టు తెలిసింది. మన పత్రికలు కూడా రాసినాయి. ట్రంప్ ఈ యొక్క సమావేశాన్ని నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రతినిధికి ఫోన్ చేసి, భారత్ ఏం అడిగినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉందో, మాకు మంచి మిత్ర దేశము, నాకు అవసరం వస్తే సందర్భం వస్తే నేను ఎవరికి ఫోన్ చేయాలి, వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేస్తారో నాకు తెలుసు, కాబట్టి ఏ విషయం పక్కన నేను ఇండియాకు సానుకూలంగా స్పందిస్తా, ఏది అడిగినా కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి విషయాలను ట్రంప్ చెప్పడం ఏదైతే ఉన్నదో మనకు శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పటికే మనం రష్యా తోటి మనం డీల్ చేసినప్పుడు ఈ యొక్క యుద్ధము ప్రారంభం కాకముందు, ఇరాన్ యుద్ధం ప్రారంభం కాకముందు మనమే చాలా రష్యా తోటి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాము. అటువంటి సందర్భంలో మనం ఎన్నో ఆంక్షలు పెట్టి చాలా పెద్ద ఎత్తున టారిఫ్లు కూడా విధించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ దేశంలో మార్పు అనేది స్టార్ట్ అయింది. ఇవాళ ప్రపంచ దేశాలు అందరితో కలిసి ఉండాలి అనే ఆలోచన. ఇప్పుడు అంటే ఇరాన్ తోటి ఏదైతే వీకున్న సందర్భంలో అమెరికా అంటే ఏంటి అనేది వాళ్ళ ప్రపంచ దేశాలు తెలిసిపోయింది. ఒక చిన్న దేశం అమెరికా యుద్ధాన్ని తట్టుకోలేకపోయింది. ఇవాళ అమెరికా యుద్ధంలో పోగా వాళ్ళ సంధి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ప్రశ్న, అంటే యుద్ధం నుంచి బయటికి ఎలా రావాలో తెలియక వీళ్ళు తబ్బిబ్బి పడుతున్నటువంటి సందర్భంలో అమెరికా శక్తి ఏంటి అనేది వాళ్ళ ప్రపంచ దేశాల ముందు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ అమెరికా కూడా అన్ని దేశాలతో కలిసి ముందు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇది ఒక అమెరికా ఇండియా మధ్య జరిగేటువంటి వాణిజ్య సంబంధం కావచ్చు, ఈ యొక్క చర్చలు ఏవైతున్నాయో మన దేశానికి చాలా అవసరం. ఎందుకనంటే ఇవాళ దాదాపుగా 53 లక్షల పైచులకు, దాదాపు 55 లక్షల మంది ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరులు, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కావచ్చు, ఇక్కడ వలసపోయి బతుకుతున్నటువంటి కావచ్చు, అక్కడ పుట్టిన వాళ్ళు కావచ్చు, మన దేశానికి సంబంధించినటువంటి సంతతి అక్కడ ఉన్నటువంటి సందర్భం. ఆ సంతతి క్షేమంగా ఉంటేనే అక్కడి నుంచి మనకు పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా, పెట్టుబడులు కావచ్చు, ఇంకో మరో రూపంలో కావచ్చు, ఈ దేశానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా అవి సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ H1 సంబంధించిన వీసాల సందర్భంలో కూడా ఈ యొక్క వలస పోతున్నటువంటి వాళ్ళ పట్ల కూడా ఇప్పుడు కనీసం ఇప్పుడు వీసా మీద పోదామన్నా కూడా మొన్నటి వరకు అసలు వీసా కూడా దొరికినటువంటి పరిస్థితి అమెరికాకి. అన్ని కూడా ఇప్పుడు రెండు దేశాల చర్చల మధ్య ఫ్రీగా కూడా విపరీతంగా పెంచేసింది కదా, విపరీతంగా పెంచారు. అన్ని రకాలుగా మా ఆర్థిక భారం మన మీద వేయడము, మన డబ్బు అక్కడి నుంచి ఇటు పంపిస్తే కూడా వాటి మీద ట్యాక్స్ వేయడము, ఇవన్నీ కూడా ట్రంప్. ఇప్పుడు ఒక్క విషయమే కాదు, ఏదైతే ఇప్పటి వరకు అధికంగా భారం పెంచారో లేదంటే ఇండియా మీద ఒత్తిడి చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత రెండు ఉన్నాయనుకోవచ్చు. ఈ చర్చల ద్వారా ఇండియా ముందు పెట్టాల్సిన అంశాలు. రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాలి? మెయిన్ గా ఇంతకుముందు గ్రీన్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నా, లేదంటే టారిఫ్స్ గురించి మాట్లాడుకున్నా, అనేక విధాలుగా మనల్ని ఒత్తిడి చేసి రష్యన్ చమురు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి మనం గతంలో మాట్లాడుకుని ఇప్పుడు కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా చూడాలంటారు? ఒకవేళ ఈ వాణిజ్యానికి సంబంధించి చర్చలు జరగాలని చెప్పి కోరుకుంటే కనుక ఎటువంటి పాయింట్స్ ముందు పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా విజాడ అప్పారావు గారు అన్నట్టు పూర్వ స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యం అంది అన్నది. వాణిజ్యాల వైరాలు లేకుండా వైరాలను ఎంతవరకు తగ్గించుకొని వాణిజ్యాన్ని పెంచుకునేది అసలైన రాజకీయం. రాజకీయాల్లో ఉన్నట్టే శాశ్వత శత్రువుడు శాశ్వత మిత్రుడు అంటూ దేశాల మధ్య ఉండదు. కొన్నిసార్లు పొరపక్షాలు వస్తాయి. ఆశగా చూస్తే ఇప్పుడు సుంకాలు పెంపడం వల్ల ఏమైంది, వాళ్ళ దేశం నష్టపోయింది కదా.
సమస్య ఎక్కడ వచ్చిందంటే నేను మొదటి చెప్తాను చిన్న ఉదాహరణ, ఆగే వాడే గంటలు చాలా పని అన్నట్టు మన ఎగుమతుల మీద వాడు సుంకం వేస్తే ఎవరి మీద పడుతుంది? అమెరికా ప్రజల మీద పడుతుంది. వస్తున్న చెప్పినట్టు మా అయితే 60 లక్షల మంది ఉన్నారు మన వాళ్ళ దగ్గర, మిగతా అంతా 35 కోట్ల మందిలో మిగతా ఉన్నారు వాళ్ళే కదా. మరి ఏమైతుంది? మిగతా ప్రజల మీద, అమెరికా ప్రజల మీద పడ్డది కదా. ఎందుకంటే సుంకాల పెంపును అమెరికా ప్రజలు వ్యతిరేకించిండ్రు, అట్లానే యుద్ధాన్ని వ్యతిరేకించిండ్రు, అసంబద్ధ విధానాలు ట్రంప్ చేస్తున్న విధానాలను వ్యతిరేకించిండ్రు. 2500 చోట్ల దాదాపు 10 లక్షల మంది తిరగబడ్డారు చూసినాం కదా. కనుక ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది అంటున్నాను. మళ్ళీ ఇండియా అవసరం చెప్తుంది. మళ్ళీ ఎప్పుడు నమ్మదగ్గ మిత్రులు ఎప్పుడు కాదు అమెరికా. మనం మన జాగ్రత్తలు మనం ఉంటాం. ఇప్పుడు కూడా నిజంగా నమ్మదగ్గ శత్రువాడు అంటే చైనా శత్రువే, కానీ నమ్మదగ్గ శత్రువుగా చూడవచ్చు. అట్లాగే రష్యా మన మిత్రుడు. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు సంబంధించి కూడా ఆంక్షలు పెట్టింది కదా యుఎస్ మనకి సంబంధించి. కొనుగోలు చేయొద్దు, యుక్రెయిన్ వారికి సంబంధించి మీరు కొనుగోలు చేయడం వల్లే అక్కడ అంత యుద్ధం నడుస్తుంది, మేము కంట్రోల్ చేయడానికి చూస్తున్నామని చెప్పి. సో ఈ ఆంక్షలన్నిటికి సంబంధించి కూడా ఈ చర్చలో మాడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా రామ్మోహన్ రావు గారు? అనేక అంశాలు ఇప్పుడు ఏం లేదు, ఆంక్షలు ఎత్తేసింది కదా. నా ఉద్దేశం ఏంటంటే అసలు ఆంక్షలు పెట్టుడే తప్పు, ఎత్తేయడం అంతే. ఇప్పుడు వాళ్ళే సీలింగ్ విధించిండ్రు, మన మళ్ళీ ఎత్తేసిండ్రు, సమస్య కాదంటున్నారు. వాళ్ళు ఎత్తేసినాడు చేసుకోలేదు, మనం విధించినాడు కూడా మనం దిగుమతులు చేసుకున్నాం కదా. రష్యా నుంచి 55-60 డాలర్లకే మనకు రష్యా ఉక్రెయిన్ నడుస్తున్నట్టు యుద్ధం నడుస్తుంది. రవాణా ఖర్చులు ఎక్కువైంది, చారణ కోడికి బారాన మసాలా మనకు రష్యా నుంచి ఎక్కువైంది. కానీ ఇరాన్ ఇక్కడి నుంచే మనకి తక్కువ వస్తుంది. కనుక ఇవాళ వాళ్ళు ఎత్తేయకుండా ఆంక్షలు విధించినప్పుడు చేస్తున్నాం, విధించిన తర్వాత చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటుందంటే అంతకంటే భలే మంచి చౌకబేరము నీకు రష్యా కంటే తక్కువ మేము సప్లై చేస్తామంటుంది. ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉంది కూడా ఇంత. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇంధనం అమ్ముకోకుండా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోయినాయి కనుక ఇరాన్తో ఖరీదైన యుద్ధం చేసింది కనుక డబ్బులు లేవు కనుక ఇంధనం అమ్ముకున్నాం అనుకుంటుంది. రెండోది అమెరికా పెద్ద ఇంధన నిల్వదారు, ఇంధన ఉత్పత్తిదారు కూడా. వరకం చెప్పారు నిజంగా వాళ్ళ ఇంధనాలు కరెక్ట్ ఉత్పత్తి చేసుకుంటే వెనిజులా 2-3 దేశాల తర్వాత అమెరికా కూడా తన నిల్వలు తనకు ఉన్నాయి. కానీ కాపాడుకుంటుంది, ఆ నిల్వలు వ్యూహాత్మకంగా కాపాడుకుంటుంది. ఏది భూమిలోనే ఉంచే ప్రయత్నం చేస్తుంది. అన్ని అయిపోయిన తర్వాత తీస్తామంటుంది. కానీ అయ్యం వచ్చేదాకా అమావాస్య దాకా అన్నట్టు ఆ నిల్వలు పనికి రాకుండా పోతే చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, రేపు మొత్తం అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం వచ్చింది అనుకోండి, ఇథనాల్ విప్లవం వచ్చింది అనుకోండి, హైడ్రోజన్ విప్లవం వచ్చింది అనుకోండి, హైడ్రోజన్ కార్లు వచ్చినాయి అనుకోండి, వాడు ఇంధనం ఏం చేస్తుంటారు రేపు పొద్దున? ఇప్పుడు ఎప్పుడు కూడా అవసరం తీస్తే ఎప్పుడప్పుడు వాడుకోవాల్సిందే. కానీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు హైడ్రోజన్ ఇంధనాలతో రైలు నడుస్తుంది. ఇప్పుడు బస్సులు కార్లు కూడా నడుస్తాయి అనుకోండి. అప్పుడు వీళ్ళ ఇంధనం ఏం చేసుకోవాలి, ఎందుకు మనకి రాకుండా పోతుంది కదా. అందుకని దీపం ఉన్నప్పుడు ఇది చక్క పెట్టుకుందాం అని అనుకుంటుంది. కనుక ఇప్పుడు మనతో ఇంధన ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా. నెంబర్ 1. రెండోది మనకు ఆయుధాలు అమ్మడం కూడా రష్యా కంటే ఎక్కువ ఆయుధాలు మన దగ్గర కొనమంటుంది అమెరికా. అది రెండోది. మూడోది ఏంటంటే భారతదేశం సత్వంగా లేకపోతే దక్షిణాసియా దేశాల్లో రేపు చైనాను ఎదిరించే దేశం ఒక ఇండియా. కనుక వ్యూహాత్మకంగా చైనా పోయించిన చేదు అనుభవంతో కూడా జ్ఞానానికి వచ్చింది అమెరికా అంటున్నారు. మన చైనాకి వెళ్ళొచ్చారు ట్రంప్, ఏమైంది? అవమానం ఎదురైంది. అయినా సరే కింద పడ్డా పై పడ్డా నాదే పైకి ట్రంప్ అక్కడికి వెళ్ళొచ్చి అవమానాలు దిగమించుకొని కూడా మంచి పర్యటన జరిగింది అని బయటకు కితాబిచ్చుకున్నారు. అందరికీ తెలుసు ఏం జరిగింది ఈ సంగతి. మనం చైనా వాళ్ళు ఏదన్నా గూఢచర్యం చేస్తారని చెప్పి ఆఖరికి మెడలో వేస్తున్న ఐడెంటిటీ కార్డులను కూడా అక్కడ విమానాశ్రయం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అంత భయపడుతున్నారు చూసి. ఇంకోటి అమెరికా అధ్యక్షుడు నిన్ననే పొద్దున అక్కడ దాడి జరిగింది వైట్ హౌస్ దగ్గర. కనుక ఇదివరకు అమెరికా అధ్యక్షుడు 4 అధికారంలో ఉన్నప్పుడే అటువంటిది ఈయన మీద 3వసారి నిన్న హత్యా ప్రయత్నం. అంటే మెల్లమెల్లగా సామాజికంగా రాజకీయంగా ప్రపంచ దేశాల మధ్య ఒంటరి అవుతున్న మన అమెరికాకు భారత్ ఒక అండగా అనుకుంటుంది. వాళ్ళకు మన అవసరం లేదు, మన అవసరం ఉంది, మనకు వాళ్ళ అవసరం లేదు. పరస్పరం 2 ఉంటాయి. ఎక్కువ అవసరం వాళ్ళకు ఉంది కనుక ఇవాళ విదేశాంగ మంత్రిని 4 రోజుల పర్యటన పంపడం, రేపు వాడి దేశాల సమావేశం ఇంకా ముఖ్యమైనది అంటున్నాను. ఖచ్చితంగా ఆస్ట్రేలియా, జపాన్, అట్లాగే అమెరికా, ఇండియా మధ్య విదేశాంగ మంత్రులు సమావేశం జరుపుతున్నారు కనుక ఇది చాలా కీలకమైంది. మనకు ఇంధనం చాలా అవసరం. మన ప్రజలు అంటే మన కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి అవసరం రాసేట. ఎందుకంటే 143 కోట్ల మంది ఉన్నారు కనుక కన్జ్యూమరిజంలో మనం ఫస్ట్ ఉంటాం. మన కొనుగోలు శక్తి ఎక్కువ. మార్కెట్ ఎక్కడ ఉంది అక్కడికి వస్తారు. ఇంత జనాభా ఉన్నటువంటి దేశాన్ని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము కాబట్టి వాణిజ్యపరంగా ముందుకెళ్దాము. ఏదైతే చిన్న ఘర్షణలు చిన్న గ్యాప్స్ ఏదైతే వచ్చాయో దాన్ని కూడా మరి రీఫిల్ చేసుకొని ముందుకెళ్దాం అంటున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ నుంచి ఇండియా కూడా ఎక్కడ నెగిటివ్ అనేది లేకుండా ముందుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది. మసూదర్ రావు గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఏ విధంగా ఉండబోతోంది ఈ టూర్ అయిన తర్వాత? ఈ 4 రోజుల పర్యటన అయిపోతే తాడా ఆగ్రా దగ్గర ఉన్నారు కాబట్టి ఇరాన్ వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ కొలుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆఫ్టర్ పరిణామాలు, యుద్ధం పరిణామాలు అంటున్నారు మేడం. టూర్ తర్వాత 4 రోజుల పర్యటన అయిపోయి మళ్ళీ యుఎస్ తిరిగి వెళ్తున్న మార్కో రూబియో ఏ విధంగా ఉండబోతుంది? ఇండియాకి సంబంధించి ఏ విధమైన మార్పులు తీసుకురాబోతున్నారు? వాణిజ్యానికి సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు?
అండ్ దట్ ఏదైతే యుద్ధం ముగిసిన తర్వాత హార్మోస్ కానీ ఇది కూడా ఓపెన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి ఇరాన్ మీడియా కథనాలను బట్టి చూస్తూ ఉంటే. మొత్తంగా ఏ విధంగా ఉండబోతుంది మార్పు అనేది ఇండియాకి సంబంధించి? ఇండియాకి సంబంధించి ఇప్పుడు అమెరికా తోటి జరుగుతున్నటువంటి మార్క్ రూబియోతో జరుగుతున్నటువంటి ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో దీంతో మంచి పరిణామాలు వస్తాయని మనం ఆశించాలి. ఎందుకంటే అమెరికా ఇవాళ మనతో సంబంధాలు పెట్టుకుని ఇవాళ డిస్కషన్ చేస్తుంది, కానీ మళ్ళీ అమెరికా చేరిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియనట్టు పరిస్థితి ఉంటుంది. కానీ మన విదేశాంగ విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ దౌత్య నీతి కూడా చాలా బాగున్నది. కాబట్టి ఇవాళ వాళ్ళు ట్రంప్ ఇవాళ వాళ్ళ 250వ వాళ్ళ ఏమంటారు ఫ్లాగ్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించుకున్నాం మన దేశంలో. కాబట్టి కొంత వాళ్ళు మనం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క చర్చల ద్వారా మనకు లాభం ఏమొస్తుందంటే ఈ ప్రధానంగా ఈ విద్యకు వైద్యానికి సంబంధించిన అంశాలు మన విద్య పరంగా మనం పోతున్నటువంటి పిల్లలకు ఒక దారి చూపే వాళ్ళం అవుతాము. ఆంక్షలు ఎత్తివేస్తే మనకు అది ఈజీ అవుతుంది. అదేవిధంగా వైద్యము పరంగా కూడా మనకు అటు ఇటు టెక్నాలజీ అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క ఈ వెపన్స్ సంబంధించి ఈ యుద్ధానికి సంబంధించి మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాల కొనుగోలు కూడా సంబంధించి కూడా పెద్ద డీల్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. ఇవన్నీ కూడా టెక్నాలజీ సంబంధించి కానీ విద్యా వైద్యం సంబంధించి కానీ ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఈ చర్చలన్నీ కూడా మంచి. ఇంకోటి ప్రధానంగా ఇవాళ చైనా మన ఇండియాని అమెరికా రావడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు చైనా పక్కకు ఉన్నది. కాబట్టి చైనాను సమతుల్యం చేయడానికి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మనల్ని మంచిగా చేసుకునే ప్రయత్నం కూడా అమెరికా చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చైనా కూడా అగ్రరాజ్యం, దాని చాలా టెక్నాలజీ ఉన్నది, అది ఎకనామిక్ కూడా స్ట్రాంగ్ అవుతున్నటువంటి కంట్రీ. కాబట్టి దాన్ని చెక్ పెట్టాలంటే కూడా ఇండియాతో స్నేహం చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి కూడా అమెరికా ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఇండియా తోటి కలిసి ముందుకు పోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకోటి మీరు యుద్ధానికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఈ వస్తున్నటువంటి వార్తలు ఏమున్నాయి, యుద్ధం ఆగిపోతుంది, ఇంకొక కొద్ది రోజుల వరకు అసలు యుద్ధం మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉండేవని అంటారు. ఆల్రెడీ ఇప్పటికే యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు ఏం చర్యలు జరుగుతలేవు, ఎవరి మీద ప్రత్యేక అడుగు చేసుకుంటలేరు. కానీ హార్మోజ్ జలసంధి దగ్గర మాత్రం ఈ యొక్క పడవల స్వేచ్ఛగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొంచెం మనము అది చూడాల్సిన అవసరం ఉంది. దానికోసమే కదా హర్మూజ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, హర్మూజ్ నుంచి నౌకలు ఎప్పుడైతే వెళ్ళడానికి వీలు లేకుండా ఉందో అక్కడే మొత్తం ప్రపంచ ఆర్థిక స్తంభించిపోయింది కదా. దానికోసమే మన దేశంలో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా. నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హార్మోజ్ జలసంధి యుద్ధం ఆగిపోయిందని చెప్పినా, ఈ చర్చలు జరుగుతున్నా, ఏమి జరిగినా కూడా యుద్ధం క్లియర్ అయిందనడానికి ప్రధానమైన సూచిక హార్మోజ్ జలసంధి క్లియర్ గా అయిన తర్వాతనే పడవల రవాణా అటు ఇటు స్వేచ్ఛగా జల రవాణా మార్గం క్లియర్ అయితేనే యుద్ధం ప్రశాంతంగా ముగిసినట్టుగా మనం అనుకోవాలి. ఒక పక్కనేమో అమెరికా యురేనియం ను ఇరాన్ ఇస్తుంది, ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి ఒక పక్క ప్రకటనలు ఇస్తా ఉన్నది. కానీ ఇరాన్ నుంచి మాత్రం ఇప్పటివరకు మేము యురేనియం అప్పచెప్తున్నామని చెప్పి ఇప్పటివరకు కూడా వాళ్ళ నుంచి ప్రకటన వెలువడింది, అమెరికా చెప్తా ఉన్నది. కాబట్టి రెండు దేశాల మధ్య రెండు రకాల వాళ్ళ ప్రకటనలు వస్తున్నాయి. కాబట్టి ఏది కరెక్ట్ అనేది కూడా తెలియని పరిస్థితి. రెండు దేశాలు ఇక కంటిన్యూ ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఆశపడుతున్నారు దాని ప్రకారం యుద్ధం క్లోజ్ అవ్వాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం ఏదైతే మార్క్ రూబియో చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం, లేదంటే జయశంకర్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఒక మాట అంటే మార్క్ రూబియో ఇండియాకి రాగానే ఒక మంచి మాట చెప్పాడు. ఏమనంటే అతి త్వరలో ఒక మంచి ప్రపంచం అంతా ఒక శుభవార్త వింటారన్నాడు. ఏది మన మార్క్ రూబియో ఏమన్నాడంటే అది అమెరికా ప్రెసిడెంట్ చెప్తుంది, నేను చెప్పను ఇప్పుడు అన్నాడు. అంటే యుద్ధం ఆగుతుంది అనే సమస్య సాంకేతికంగా యుద్ధం అయినట్టు లెక్క. ఇంకొకటి కూడా టెస్లా షోరూమ్స్ తో పాటు ఇవాళ అమెరికా కంపెనీలు చాలా వరకు మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికాకు సేఫెస్ట్ పెట్టుబడిదారుల స్వర్గం అంటే ఒక రకం చెప్పండి ఇండియా అనే వాళ్ళకి ఎలాంటి నిలబెట్టేది కనుక వ్యాపార వాణిజ్య రంగాలు నేను చెప్పిన ఇంధన రంగము, దాంతో పాటు సైనిక మన ఆయుధాల అమ్మకంతో ప్రధానంగా ఇండియాలో వాళ్ళ పెట్టుబడి పెట్టడానికి మంచి ప్రధానమైనటువంటి అవును. అందుకనే మన ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దాంతోపాటు యుద్ధం ఆగుతుంది అనే ఒక శుభ సంకేతాన్ని డైరెక్ట్ ఇచ్చితేనే, కానీ అది అమెరికా అధ్యక్షుడు నోట వినండి అని ఒక మాట చెప్పిండు. రేపు ఎల్లుండి అది వింటాం. ఈయన పోయిన తర్వాత వెంటనే విదేశాంగ గుడ్ న్యూస్ అనేది ట్రంప్ నోటి ద్వారానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటే ఉపశమనం లభిస్తుంది అనుకోవచ్చాము. ఎందుకంటే ఇప్పటికే విదేశీ మారణాలకు సంబంధించి అనేక దేశాలు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సంబంధించి కొరత వాళ్ళ సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి దాని గురించి కూడా స్టాక్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అనేక అంశాలు ఈ యొక్క యుద్ధం కారణంగా అనేక దేశాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న కారణంగా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఏం జరగబోతుంది, ఏ విధంగా వాణిజ్యానికి సంబంధించి మేలు జరగబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి.
మధుసూదన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళకి వచ్చిన వారు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.